మాదిగలపై జరిగినటువంటి అమానుషమైనటువంటి చర్య మీద మరి నేను వీడియో మాట్లాడుతూ ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్నటువంటి అని ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించే ఒక పదాన్ని ఉచ్చరించడం జరిగింది. మొత్తం పూర్తి వివరణ ఉన్నటువంటి వీడియోను కాకుండా కేవలం అక్కడికి మాత్రమే కట్ చేసి హిందువులను తిట్టిండు రెంజాల రాజేష్ అని చెప్పి హిందుత్వంలో ఉన్నటువంటి మానవతావాదుల మనోభావాలు గాయపరిచిన అని అక్కడి వరకే వీడియోను కట్ చేసి మరి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు దాన్ని ట్రోల్ చేయడం జరిగింది. బీజేపీ ఐటీ సెల్ వాళ్ళకి శుభాకాంక్షలు. ఒకదాన్ని మనుషులకు విషయాన్ని ఎక్కించే విషయంలో మీరంతా ఐకమత్యంగా కలిసి పోరాడి మొత్తం మీద అది సాధించారు. అయితే నాకు దగ్గరటువంటి ఆత్మీయులు నన్నుగా ప్రేమించేటువంటి తోటి హిందూ సహోదరులు ఫోన్ చేసి అరే అట్టెట్లా మాట్లాడినామన్న ఎక్కడో కేవలం ఎవరో తప్పు చేస్తే అందరిని అనడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది. మొదటిగా హిందుత్వంలో ఉన్నటువంటి మానవతావాదులకి నేను క్షమాపణ చెప్తా ఉన్నా. కానీ ఇదే బీజేపీ ఐటీ సెల్ మరి ఈ విషయాన్ని ఇంత స్పీడ్ గా ఇంత ట్రోల్ చేసినటువంటి మీరు మరి తోటి మన మాదిగ సోదరుని గుడి మీదకి వెళ్ళి కిందికి దిగిపోవన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయినారు అనే విషయాన్ని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మళ్ళా ఇన్ని సంవత్సరాలు ఏ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అయితే నేను పోరాటం చేశానో మాదిగ సహోదరులు పోయి నీకేం అవసరం రా నువ్వు మాలోడివి అని చెప్పి నన్నే తిట్టడం, మాలోళ్ళు పోయి నీకు అవసరమా నీకు మస్త్యా అని చెప్పి మాట్లాడడం. అరే ఇదంతా కూడా సమాజం గమనిస్తుంది. మీరు చేసినటువంటి చర్య ఎట్లాంటిదో అనేది తొందరలోనే సమాజానికి తెలుస్తుంది. మరొకసారి నేను క్షమాపణ కోరుతా ఉన్నా. నా వల్ల మీ మనసు బాధపడుంటే మన తోటి హిందూ సహోదరు మీద జరిగినటువంటి అన్యాయానికే నేను అట్లా స్పందించడం జరిగింది తప్ప మిమ్మల్ని ఎవరిని గాయపరచాలని కాదు, బాధ పెట్టాలని కాదు. దీన్ని మళ్ళా కట్ చేసుకుని భయపడాల్సిన అవసరం ఏముంది మిత్రులారా? హిందూ సంఘాలు పెట్టుకున్నది హిందువుల కోసమే కదా. మరి అక్కడ నేను ఒక మాట అనగానే ఇంత స్పీడ్ గా మొత్తం 2 రాష్ట్రాలు దీన్ని చుట్టేశారే. మరి అక్కడ మన మాదిగ సహోదరికి జరిగినటువంటి విషయంలో మీరు అందరూ ఇలాగే స్పందించుంటే అందరికంటే ముందు నేను బీజేపీకి శుభాకాంక్షలు చెప్పేవాడిని, ఆర్ఎస్ఎస్ కు శుభాకాంక్షలు చెప్పేవాడిని, హిందూ సంఘాలన్నిటికీ శుభాకాంక్షలు చెప్పేవాడిని. నేను మాట్లాడిన తర్వాత స్పందించారు. నేను మాట్లాడక ముందు స్పందించాల్సిన బాధ్యత కూడా మీదే, ఎందుకంటే ఆమె మన సహోదరి కాబట్టి. మరొకసారి దీన్ని చేసుకోండిగా. రెంజాల రాజేష్ సారీ చెప్పిండు. మరొకసారి మానవతావాదులైనటువంటి హిందువులందరికీ కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఈ దళిత దళారులు తమ్ములారా ఎవరైతే నాకు ఇప్పటి వరకు మద్దతుగా మీరు నిలబడ్డారో మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ఈ దళిత దళారులని తరిమి కొట్టకపోతే, ఈ దళిత దొంగలని ద్రోహులని తరిమి కొట్టకపోతే రేపటికి మీకు భవిష్యత్తు ఉండదు. మొదటిసారి మనసు గాయపడి మాట్లాడాల్సి వస్తుంది. వాటెవర్ శుభాకాంక్షలు. బీజేపీ ఐటీ సెల్. నేరస్తులకి నేరానికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు. ఐ రీఐటరేట్, నేరానికి నేరస్తులకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. తప్పు చేసిన తర్వాత కులం, మతం, ప్రాంతం లేదా రాజకీయ వెనకాలు దాక్కోవాలని ఎవరు ప్రయత్నించకండి. చట్టం ముందు ప్రతి పౌరుడు సమానమే. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరెవ్వరూ ఒంటరి వారు కాదు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. అలాగే పదే ఫేక్ అకౌంట్స్ ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిని గుర్తించి వారి వివరాలని ప్రభుత్వానికి అందించాలని బాధ్యత గల పౌరులుగా కోరుకుంటున్నాను. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మీ అందరి బాధ్యత, మనందరి బాధ్యత. ఇలాంటి నేరాలకి పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసు స్వభావాన్ని బట్టి
కేసు స్వభావాన్ని బట్టి బిఎన్ఎస్ సెక్షన్ 351 డెత్ థ్రెట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎనానిమస్ థ్రెట్స్. బిఎన్ఎస్ సెక్షన్ 352 ఉద్దేశపూర్వక అవమానాలు, గొడవలకు ప్రేరేపించే వ్యాఖ్యలు. బిఎన్ఎస్ సెక్షన్ 353 తప్పుడు సమాచారం, రూమర్స్, పబ్లిక్ మిస్చీఫ్కి దారితీసే పోస్టులు. బిఎన్ఎస్ సెక్షన్ 356 డిఫమేషన్, వ్యక్తి పరువుకు భంగం కలిగించడం. బిఎన్ఎస్ సెక్షన్ 79 మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు లేదా చర్యలు. బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను, ఏ మతమైనా కానీ, బిఎన్ఎస్ సెక్షన్ 299 మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం. బిఎన్ఎస్ సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్స్ 66C and 66D ఫేక్ అకౌంట్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఆన్లైన్ ఇంపర్సనేషన్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 67 అబ్సీన్ లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్స్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, యూఆర్ఎల్, డేట్, టైం వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలను అరికట్టవచ్చు.